సహజంగా చంద్రబాబు నాయుడు గారు అప్రోచ్ ఏంటంటే హెరాస్మెంట్ ఉంది దీంట్లో, వేధింపులు ఉన్నాయనేది రాకూడదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనేది ఆయన అప్రోచ్, జనరల్ ఆయన అప్రోచ్. అది జగన్ లాగా అర్ధరాత్రి నిర్ణయం తీసుకొని నీకు అరెస్ట్ చేసి చూపిస్తారా లేదా, నాకు నా ముందు ప్రొడ్యూస్ చేయాలి, తంతారా లేదా, నాకు తన్ని వీడియో చూపించండి, నాకు లైవ్ పెట్టండి, మీరు లాఠీ చార్జ్ చేశారా లేదా అనేది అలాంటి మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఆయనకున్న అప్రోచ్, ఆయనకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ అనుకున్న ఇమేజ్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఏదో సిల్లీగా నాకు అధికారం ఉంది కదా అని దౌర్జన్యం చేద్దాం, గోడలు దూకుదాం, వాడిని కొట్టేద్దాం, వీడిని కొట్టేద్దాం అని అట్లా చేయకూడదు అనేది ఆయన అప్రోచ్. లీగల్గా ఒక అప్రోచ్, ఒక పద్ధతి ప్రకారం ఏం చేశారో, చట్ట ప్రకారం ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయాలనేది ఒక అప్రోచ్. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి, రెండు అంశాలు బాగా వినాలి. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా చెప్పారు. మాకు కూటమికి ఏంటంటే కొంచెం ఇది కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది, కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంది ఈ డిబేట్లో. కానీ నేననేది ఏంటంటే ఒక ఓరల్ ఇన్స్ట్రక్షన్ రావాలండి. 1,00,000 కోట్ల కుంభకోణం ఎరాక్లో మద్యం కుంభకోణం జరిగిందంటే ఆ కేసు బుక్ అవ్వగానే ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేశారు, ఆ డబ్బు ఎలా పోయింది తెలిసింది. తెలిసిన తర్వాత ఇంతలో ఈడీ ఎందుకు రాలేదండి? అదే కదా, ఈడీ రావాలి కదా. ఎక్కడి నుంచి రావాలి ఈడీ? సెంట్రల్ నుంచి. మైన్స్ కుంభకోణంలో కోట్ల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందంటే ఈడీ రావాలి కదా. కేసు బుక్ అయింది కదా, సిబిసిఐడి బుక్ చేసింది కదా, నేరస్తును అరెస్ట్ చేసింది కదా, మనీ ఎలా పోయిందో చూపించింది కదా, ఈడీ తెలుసు కదా. ఈడీ ఎందుకు రాలేదండి? ఎక్కడో ఒక ఇన్స్ట్రక్షన్ రావాలి, ఒక పవర్ సెంటర్ నుంచి ఇన్స్ట్రక్షన్ రావాలి, ఓరల్ ఇన్స్ట్రక్షన్ రావాలి, వస్తే వస్తుంది. మరి కాకినాడ పోర్టుకు వచ్చింది కదండి ఈడీ. కాకినాడ పోర్టు ఎందుకు వచ్చింది? కూటమిలో ఒక పార్ట్నర్ ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అన్యాయం జరిగింది, కాకినాడలో బియ్యం నేనే చూశాను ఇదని చెప్పి ఆయన చెప్తే అప్పుడు అక్కడ నుంచి ఓరల్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఈడీ వచ్చింది. ఇప్పుడు కూడా నేను అంటే కోఆర్డినేట్ చేసుకుని ఇదంతా యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని పనిచేసే విధంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కూటమి అంతా కూడా చంద్రబాబు గారు, మిగతా పార్ట్నర్స్ బీజేపీ, జనసేన కూర్చొని మాట్లాడుకొని ఈ కేసుల్లో ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ రావాలి అక్కడి నుంచి వినిపించాలి. చంద్రబాబు గారు ఊరికి అరెస్ట్ చేశారండి, ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చాయి? లేదా ధైర్యం ఉంటుందా చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేయటం, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేయటం? ఆ సెంటర్ ఏదో ఉంది, దానికోసం మనందరం ప్రయత్నం చేద్దాం. కొన్ని కేసులు రాష్ట్రపతిలో ఉంటాయి, చిన్న చిన్న కేసులు, కొన్ని హయ్యెస్ట్ లెవెల్ కేసులు చేయాలంటే, 100 కోట్ల కుంభకోణాలు బయటికి తీయాలంటే నాట్ ఓన్లీ పోలీస్, ఈడీ రావాలి, సిబిఐ రావాలి, చాలా సంస్థలు పనిచేయాలి. ఆ పనిచేయడానికి ఎక్కడి నుంచో ఇన్స్ట్రక్షన్ రావాలి. ఆ ఇన్స్ట్రక్షన్ రావాలంటే కూటమి మాట్లాడుకోవాలి. ఎందుకు రాలేదు చెప్పండి? అందువల్ల ఇది కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టుగా ఉంటుంది. కాబట్టి కూటమి నేతలు ఇప్పటికైనా మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్ మీద పనిచేయాలి. నేరం జరిగిందంటే నిజానికి అన్నారు అప్పుడు ఎలక్షన్ లోకల్ పోలీస్